లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్ విగిపోయింది. ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడేందుకు బైరెడ్డి శబరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎంతో ఉత్సాహంగా కూడా మహిళలందరూ కూడా ఈ బిల్ పాస్ అవుతుందని చెప్పేసి కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మహిళా ఎంపీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ బిల్ విగిపోవడంతో మీరు ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మన భారతదేశంలోనే ఒక చీకటి రోజుగా భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న ఎంతో సంతోషకరమైన వాతావరణంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ తర్వాత ఈరోజు ఎవరైతే కొంతమంది గొప్ప గొప్ప పార్టీలు, అపోజిషన్ పార్టీలు ఉన్నారో వాళ్ళు ఈ బిల్లుకి, విమెన్ రిజర్వేషన్కి వ్యతిరేకం తెలపడం అనేది చాలా బాధాకరము. అందరూ కూడా ఈరోజు వీళ్ళు మాట్లాడే మాటలకు కానీ, వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ ప్రతి ఒక్క మహిళ ఈరోజు రియలైజ్ అవ్వాలి. ఏంటి అంటే ఎవరు, ఏ పార్టీ మన కోసం బాగు చేయాలనుకుంటుంది, మన అభివృద్ధి కోసం ఎవరు కృషి చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. అలాగే ఫ్యూచర్లో ఇలాంటి పార్టీలను నమ్మకూడదు అనే ఒక క్లియర్ మెసేజ్ అయితే వచ్చేసింది. ఈ బిల్ అనేది కూడా ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఒకవైపు ప్రతిపక్షం చెప్తున్నటువంటి కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే ఇది కేవలం మహిళా రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రానికి కొంత నష్టం కూడా జరుగుతుందని చెప్పి వారు కూడా చెప్తున్నారు. కాదండి, డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టం ఏంటి? ఇప్పుడు ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో, నిలబడి ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా మేమేమన్నా లాక్కుంటున్నామా వాళ్ళ సీట్లు? లేదే. ఉన్న సీట్లు ఇంకా 50% పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది? ఎవరి సీట్లు పోవు. మహిళల్ని ఒక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకంటూ మహిళలకు కొన్ని సీట్లు పెరుగుతాయి అని అంటున్నారు తప్ప, నిన్న ఎంతో క్లియర్ కట్గా అమిత్ షా గారు చెప్పారు. ఏ స్టేట్కి ఎన్ని సీట్లు పెరుగుతాయి అని కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఇంకేంటి ప్రాబ్లం డీలిమిటేషన్లో? ఇంకా మంచి జరిగే అంశమే కానీ ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి వీళ్ళకు బేసికల్లీ నాకు తెలిసి తెలివి లేదు, బుర్ర తక్కువ. వీళ్ళు ఏమనుకుంటున్నారో, ఒకవేళ ఈ బిల్లుకి మనం మద్దతు తెలిపితే ఎన్డీఏకి మద్దతు తెలిపినట్టు ఉంటుంది అని అనుకుంటున్నారో మరి ఏమో. కానీ ఈరోజు ఎంతో చక్కటి అవకాశాన్ని కోల్పోయారు. ఎందుకంటే వీళ్ళు కనుక ఇది మద్దతు తెలిపి ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటి నిజంగానే మహిళలకు సపోర్టా అనేది కనీసం ఆ ఆలోచన అయినా వచ్చేది, కానీ అది కూడా కోల్పోయారు. మేము పూర్తి స్థాయిలో మహిళలకి సపోర్ట్ చేస్తాం, కానీ ఈ డీలిమిటేషన్ అనేది అందులో పొందుపరిచారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది మాత్రమే వారు చెప్తున్నారు. నేను చాలా ఇప్పుడు చెప్పాను కదా మీకు, డీలిమిటేషన్ అంటే ఏంటో కూడా తెలియకుండా వీళ్ళు తీసుకున్న డెసిషన్ మరి అయితే తెలీదు. ఎందుకంటే ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతూ ఉంటే అసలు ఆయన మాట్లాడే మాటలేనా? ఒక్క మాట అయినా మహిళల గురించి కానీ, విమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ ఏమైనా కూడా మాట్లాడారా? లేదు. ప్యూర్లీ అబ్సర్డ్. అండ్ ఆయన మాట్లాడాల్సిన మాటలే కాదు. అండ్ ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. అసలు మరి వాళ్ళ పార్టీ మహిళలకే వదిలేస్తున్నారు. చివరిగా ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఒకవేళ బీసీ పాస్ అయితే వచ్చే ఎన్నికల నుంచి కూడా కొంత మహిళలకు కూడా కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తారు? రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. రేపు క్యాబినెట్ మీటింగ్లో ఏంటి వాళ్ళ స్టాండ్ ఏంటి, ఏం చేయాలి అనేది చూసుకుంటారు. సో లెట్ అస్ వెయిట్, ఒక్కరోజు వెయిట్ చేద్దాము. మేబీ మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేసి బిల్లును ప్రవేశపెడతారేమో, చూద్దాం. లెట్స్ వెయిట్. రైట్. ఇది మొత్తానికి అయితే ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో బీజేపీ క్లారిటీగానే ఉంది. కేవలం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ విధంగా రాదంతం చేస్తున్నారని చెప్పేసి కూడా బైరెడ్డి శబరి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హరీష్తో నవీన్, 99 టీవీ, న్యూఢిల్లీ.